మా తండ్రి, చదవబడినటువంటి 87వ దావీదు కీర్తనలో, మహోన్నతుడు అయిన మా దేవా, యెరూషలేము సియోను పట్టణం మీద మీ ప్రేమ, నాయనా మీ ఆత్మీయ అభిమానము సర్వదేశముల మీద ఏ విధముగా ఉన్నదో నాయనా మీరు విశదపరిచారు ప్రభువా. నా దేవా, నా తండ్రి, మహోన్నతమైనటువంటి మాటలను ఈ యొక్క వాక్యము ద్వారా బయలుపరుచుచున్న దేవుడవయ్యా. ప్రభువా, దేశములన్నీ నిరీక్షిస్తూ ఈ పట్టణమునకు చేరడానికి నా దేవా, నా తండ్రి, మేమందరము సియోను మా జన్మస్థలం అనుకుంటూ ఉన్నాం ప్రభువా. దేవా, నీవే దీనిని స్థిరపరిచిన దేవుడవు, ఏర్పరిచిన దేవుడవయ్యా. తండ్రి, ఇందుకొరకే మమ్మల్ని పిలుచుకున్నావు. బాధ్యతగా నా ప్రభువా, నా తండ్రి, మీరు మాకు అప్పగించి ఉన్నారయ్యా. దేవా ప్రభువా, నాయనా నీవు చేసిన వాగ్దానము నీ ప్రేమను బట్టే ఉన్నదని ఎరిగి ఉన్నాం ప్రభు. మహిమ ఘనతలు మీరు తెచ్చుకోండి. సర్వశక్తి మంతుడవైన మా దేవా, నీవు పిలిచిన, ఏర్పరచుకున్న, అభిషేకించిన నీ దాసుడు ఈ వాక్యమును మాకు వివరించుచూ ఉండగా ఆయనను మరుగుపరిచి మీ పరిశుద్ధాత్మ సహవాసమునిచ్చి బుర్రగా వినియోగించుకొని తండ్రి మహిమ మీరు తెచ్చుకొనమని యేసుక్రీస్తు ప్రభు నామమున బ్రతిమలాడి వేడుకొనుచున్నాం మా తండ్రి. అందరికీ వందనాలండి. యేసుక్రీస్తు ప్రభు నామమున అందరికీ వందనాలండి. 87వ కీర్తన ఈ దినం మనం ధ్యానం చేసుకుంటుండగా, ఈ కీర్తన కోరాహ కుమారులు రాసిన కీర్తన. ఇందులో ఆయన యొక్క పరిశుద్ధ పట్టణం గురించి తెలియజేయబడి ఉంది. పరిశుద్ధ పట్టణం అంటే ఆయన ఈ లోకంలో భౌతికంగా చూసుకున్నట్లయితే భూలోకంలో ఒక పట్టణాన్ని ఏర్పాటు చేస్తున్నారు, ఒక ప్రజల్ని, ఆయన స్వకీయ ప్రజలు ఇశ్రాయేల్ జనాంగాన్ని. అదే విధంగా పరలోకంలో కూడా ఒక పట్టణం ఏర్పాటు చేయడం జరిగింది. అది ఆయన యొక్క పరిశుద్ధుల కొరకు ఏర్పాటు చేయటం జరిగింది అనమాట. అయితే ఆయన మొదటి వచనం చదివినట్లయితే, ఆయన పట్టణపు పునాది పరిశుద్ధ పర్వతం మీద వేయబడి ఉన్నదని వాక్యం సెలవిస్తుంది. ప్రియ దైవ జనాంగమా, ఆయన పట్టణం అనగా చెప్పుకున్నాం మనము యెరూషలేము పట్టణము. దాన్ని దేవుని పట్టణం అని పిలుస్తారు, దావీదు పురం అని పిలుస్తారు, సియోను పురం అని పిలుస్తారు. అయితే ఆ పట్టణము వాస్తవానికి పర్వతముల మీద నిర్మించబడి ఉన్నది, దావీదు పట్టణం అయినటువంటి యెరూషలేము. అయితే ఆయన పట్టణపు పునాది పరిశుద్ధ పర్వతం మీద వేయబడి ఉందని చెప్పి ఉన్నారు. ఆ పట్టణం ఏంటంటే పరలోకంలో ఉన్నటువంటి ఆ పట్టణము, పరలోకపు యెరూషలేము మన కొరకు సిద్ధపాటు చేయబడిన ఒక పట్టణం ఉంది. దానికి మనం హెబ్రీ పత్రిక చదివినట్లయితే 11వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చూసినట్లయితే, ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాం ఎదురు చూచుండెను. అయితే అబ్రహాం ఎదురు చూసినటువంటి, అలాగే విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాం ఎదురు చూసినటువంటి ఆ పట్టణము కొరకే విశ్వాసులమైన మనం కూడా ఎదురు చూడవలసిన వారమే ఉన్నాము. కాకపోతే ఆ పట్టణపు పునాది పరిశుద్ధ పర్వతం మీద వేయబడి ఉందంటే, ఇక్కడ విశ్వాసుల యొక్క విశ్వాస జీవితం యొక్క పునాది కూడా పరిశుద్ధత మీద ఆధారపడి ఉంది. పరిశుద్ధత మీద పునాది వేయబడి ఉంది విశ్వాస జీవితం కూడా. ఎలా అంటే మనకి తండ్రి అయిన దేవుడు సెలవిచ్చినారు పాత నిబంధన గ్రంథంలో, నేను పరిశుద్ధుడని గనక మీరును పరిశుద్ధులై ఉండుడి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అదేవిధంగా మనకు వచ్చేసరికి కొత్త నిబంధన గ్రంథంలో కూడా హెబ్రీ 12:14 చూసినట్లయితే, పరిశుద్ధత లేకుండా ఎవరునూ ప్రభువును చూడనేరు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే మనం విశ్వాస జీవితము పరిశుద్ధత మీద కట్టబడకుండా, పరిశుద్ధత లేకుండా ఉన్నట్లయితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ ప్రభువును చూడగలిగే స్థితి విశ్వాసులకు ఉండదు. అదేవిధంగా
పునాదులు కలిగినటువంటి పరిశుద్ధత పర్వతం మీద కట్టబడినటువంటి ఆ పట్టణం చేరుకోవాలంటే మనము కూడా, విశ్వాసమైన మనం కూడా కేవలం పరిశుద్ధత మీద ఆధారపడవలసి ఉంది. అట్టి పరిశుద్ధమైన జీవితం జీవించినప్పుడు మాత్రమే ఆ పట్టణము చేరుకునే వారంగా ఉన్నాం. ఈ విధంగా భౌతికమైన ఆ దేవుని పట్టణము ఇక్కడ ఈ లోకంలో పర్వతం మీద ఏ విధంగా వేయబడి ఉన్నదో, ఆయన తన స్వకీయ జనాంగం కొరకు ఏర్పాటు చేసుకున్న ఈ పట్టణము అలాగే తనను ప్రేమించి తనను అంగీకరించిన వారి కొరకు ఏర్పాటు చేయబడిన ఆ పట్టణము కూడా పరిశుద్ధత మీద ఆధారపడి ఉన్నది. ఇక అయితే ప్రియ దేవుని జనాంగం, ఈ పట్టణపు పునాది ఆయనే వేసి ఉన్నాడు, తండ్రి అయిన దేవుడే. మనము యెషయా గ్రంథము 28:16 ఒకసారి చదివినట్లయితే దేవుడు ఏం సెలవిస్తుందంటే, ప్రభువు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, సీయోనులో పునాదిగా రాతిని వేసిన వాడను నేనే, అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహు స్థిరమైన పునాది అయిన మూలరాయి అయి ఉన్నది అని విశ్వసించువాడు కలవరపడడు. ఆమేన్. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు చెప్తున్నాడు, సీయోనులో పునాదిగా రాతిని వేసింది నేనే అంటున్నాడు. ఆ రాతిని వేసింది ఆయనే. అయితే అది అమూల్యమైన తలరాయి, బహు స్థిరమైన మూలరాయి అన్నది. అయితే ఈ రాయి ఎవరు ఏమిటని మనం ఆలోచించినట్లయితే, దేవుని చేత స్థిరపరచబడిన పునాది వేయబడిన ఈ రాయి ఏమిటంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. మనకి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3:11లోను, అలాగే ఎఫెసీ 2:20లో కూడా ఇదే వాక్యం, ఈ మాటే తెలియజేయబడింది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం చూసినట్లయితే, వేయబడినది తప్ప మరి యొక్క పునాది ఎవడును వేయనేరడు, ఈ పునాది యేసుక్రీస్తే. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అలాగే ఎఫెసీ 2:20 కూడా ఒకసారి చదువుదామండి. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. థాంక్యూ. హల్లెలూయా. అయితే క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉన్నాడు. ఆ విషయము తండ్రి అయిన దేవుడే మనకి ఇందాక చదివాం యెషయా గ్రంథంలో ఆయనే చెప్పి ఉన్నాడు. ఆ మూలరాయి అయి ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ఇది సంఘంతో చెప్పబడుతున్న మాట. అయితే అపోస్తులు ప్రవక్తలను వేసిన పునాది మన ప్రభువైన యేసుక్రీస్తు గురించిన మాటలే వాళ్ళు కూడా చెప్పారు. కాబట్టి ఆ యేసుక్రీస్తే మనకు పునాది అయి ఉన్నారు. ఆ పునాది మీద, అంటే పరిశుద్ధుడైన ఆ దేవుడు, దేవాది దేవుని యొక్క దేవుడే మనకు పునాది అయి ఉండగా, ఆ పునాది మీద మన జీవితము కట్టబడి, విశ్వాస జీవితము కట్టబడవలసి ఉన్నదని దేవుని వాక్యం ద్వారా మనం గ్రహించగలుగుతున్నాము. అయితే 2వ వచనంకి వచ్చినట్లయితే, యాకోబు నివాసములన్నిటికంటే సీయోను గుమ్మములు యెహోవాకు ప్రియములై ఉన్నవి. యాకోబు నివాసములన్నిటికంటే సీయోను గుమ్మములు యెహోవాకు ప్రియములై ఉన్నవి. ఇది ఇంకొక వచనం చూసి చదువుతున్నట్లయితే మనం 78వ కీర్తన 67, 68 వచనాలు మనం ఒకసారి చదివినట్లయితే, పిమ్మట ఆయన యోసేపు గుడారమును అసహించుకొనెను, ఎఫ్రాయిము గోత్రమును కోరుకొనలేదు, యూదా గోత్రమును తాను ప్రేమించిన సియోను పర్వతమును ఆయన కోరుకొనెను. ఆమేన్. ఇక్కడ మనం 87:2లో చూసినట్లయితే, యాకోబు నివాసం అన్నిటికంటే సియోను గుమ్మములు యెహోవాకు ప్రియములు అని అంటున్నారు. ఇక్కడికి వచ్చేసరికి యోసేపు గుడారమును అసహించుకొనెను, ఎఫ్రాయిము గోత్రమును కోరుకొనలేదు కానీ యూదా గోత్రమును, ఆ యాకోబు సంత గోత్రములన్నింటిలో యూదా గోత్రమును తాను ప్రేమించిన సియోను పర్వతమును ఆయన కోరుకొనెను. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, సియోను గుమ్మములు అనగా ద్వారం అయి ఉన్నది. అంటే ఒక ప్రాంతం, ఒక లోపలికి వెళ్ళటానికి ఉన్నటువంటి ద్వారము గుమ్మముగా మనం పిలుస్తూ ఉంటాము. సియోను గుమ్మములు అన్నారు. ఇక్కడ 78వ కీర్తనకు వచ్చినట్లయితే, తాను ప్రేమించిన సియోను పర్వతమునకు. అయితే ఈ యూదా గోత్రమును కోరుకున్నాడు ఆయన, అలాగే సియోను పర్వతమును ప్రేమించాడు, సియోను గుమ్మమును కూడా కోరుకున్నాడు ఆయన. అయితే మనం ఆత్మీయంగా ఆలోచించినట్లయితే, యూదా గోత్రపు సింహమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువే, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువే
ఈ గుమ్మమై ఉన్నాడు, సియోను గుమ్మమై ఉన్నాడు. అంటే ఆ పరలోకపు పరిశుద్ధ పట్టణమును చేరుకోవాలంటే మనం ఈ గుమ్మం ద్వారానే మనం ప్రయాణం చేయవలసి ఉంటుంది. ఈ గుమ్మం ద్వారానే లోపలికి వెళ్ళవలసి ఉందని దేవుని వాక్యం ద్వారా మనం గ్రహించగలుగుతున్నాం. ఈ మాట ప్రభువైన యేసుక్రీస్తు వారే స్వయముగా ఆయన తన వాక్యం ఆయన చెప్పి ఉన్నారు. యోహాను సువార్త 10వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చదివినట్లయితే, యోహాను సువార్త 10. కాబట్టి యేసు మరలా వారితో ఇట్లనెను, గొర్రెలు పోవు ద్వారమును నేనే, నాకు ముందు వచ్చిన వారందరూ దొంగలను దోచుకొని వారినై ఉన్నారు. గొర్రెలు వారి స్వరం వినలేదు, నేనే ద్వారమును. ఆమేన్. థాంక్యూ అండి. అయితే గొర్రెలు పోవు ద్వారము నేనే అంటున్నాడు ఆయన. ఈ గొర్రెలు అంటే ఆయన ఆయన మేపే గొర్రెలమైనటువంటి విశ్వాసులమైనటువంటి మనము ప్రయాణం చేయవలసింది, వెళ్ళవలసిన ద్వారము ఆయనే అయి ఉన్నాడు. అదే ఆ సియోను గుమ్మమే ఆయన అయి ఉన్నాడు. కాబట్టి మనము ఆయన మేపు గొర్రెలము కాబట్టి మనము ఆయన మాట విని, ఆయన స్వరము విని, ఆయన వెంబడించి విశ్వాసులమైనటువంటి మనము ఆ గుమ్మములోకి, ఆ పరిశుద్ధ పట్టణము యొక్క గుమ్మములోనికి ద్వారమైనటువంటి యేసుక్రీస్తు ద్వారా మనం ప్రవేశించవలసి ఉన్నాము. అదే మాట ఆయన ఇంకొక మాట కూడా చెప్పున్నారు, నేనే మార్గము, నేనే సత్యం, నేనే జీవం అని. అయితే ఆయన చూపించినటువంటి ఆ సత్య మార్గములో మనం నడుచుకున్నట్లయితే మనము ఆయన మనకు అనుగ్రహించబోయే నిత్య జీవంలోనికి వెళ్తామని దేవుని వాక్యం ద్వారా మనము తెలుసుకోవచ్చు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా 3వ వచనంకి వచ్చినట్లయితే, దేవుని పట్టణమా, మనుషులు నిన్ను గూర్చి గొప్ప సంగతులు చెప్పుకొందురు. అయితే ఇక్కడ మనం ఈ వాక్యం చూసినట్లయితే, ఈ లోక పరంగా చూసినట్లయితే ఇక్కడ దేవుని పట్టణంగా పిలువబడుచున్నటువంటి యెరూషలేము గురించి మనుషులు అనేక గొప్ప సంగతులు చెప్పుకొందురు అంటున్నారు. అయితే ఆ యెరూషలేములో ఏమి సంగతులు జరిగాయని చెప్పుకుంటారని మనం ఆలోచించినట్లయితే, యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టింది ఆ ప్రాంతంలోనే, ఆ దేశంలోనే. అదే విధముగా అనేకములు జరిగాయి. అబ్రహాము, విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిగా అర్పించడానికి సిద్ధపడిన ప్రాంతము ఆ పట్టణమే, ఆ పరిశుద్ధ స్థలమే. అదే విధముగా ఆయన దావీదు మహారాజు దేవుని కొరకు ఒక ఆలయం కడదాం అనుకున్నాడు, తలంచింది ఆ పట్టణంలోనే. అదే విధంగా ఆయన తలంపును దేవుని కృపను బట్టి నెరవేర్చిన సొలొమోను కట్టింది కూడా అదే పట్టణం మీద. ఈ విధంగా జరిగినాయి. అంతేకాకుండా సమస్త మానవాళి యొక్క పాపమునకు విమోచన కార్యము ఆ పరిశుద్ధ పట్టణంలోనే, ఆ పరిశుద్ధ స్థలం మీద జరిగింది. ఏ విధముగానంటే, ప్రభువైన యేసుక్రీస్తుని ఆయన పునాదిగా, తండ్రి అయిన దేవుడు పునాదిగా ఏర్పాటు చేసిన మన ప్రభువైన యేసుక్రీస్తు అక్కడనే మన కొరకు తన ప్రాణమును, తన రక్తమును చిందించాడు. తన ప్రాణమును అర్పించి సమస్త మానవాళికి ఒక విమోచన కార్యము జరిగించడం ఆ ప్రాంతంలోనే జరిగింది. తిరిగి మరలా అదే కొండ మీదకి, అదే పర్వతం మీదకి ఆయన రాబోతున్నాడు. ఈ విధముగా ఇటువంటి ఇన్ని గొప్ప సంగతులు ఈ దేవుని పట్టణమైనటువంటి యెరూషలేము గురించి మనుషులు చెప్పుకుంటారని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ మనం ఆత్మీయంగా ఆలోచించినట్లయితే, దేవుని పట్టణం అంటే దేవుని ప్రజలుండే ప్రాంతం, దేవుని బిడ్డలు, దేవుని బిడ్డలుండే ప్రాంతము దేవుని పట్టణంగా పిలువబడుతుంది. అనగా మనం ఆలోచించినట్లయితే దేవుని సంఘము. అయితే ఈ దేవుని సంఘము గురించి మనుషులు గొప్ప సంగతులు చెప్పుకునేటట్లుగా దేవుని సంఘం ఉండాలి. దేవుని సంఘం అంటే యేసుక్రీస్తు రక్తములో కడుగబడి ఆయన అంగీకరించిన మనమే దేవుని సంఘంగా పిలువబడుతున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ దేవుని సంఘంలో ఉన్నటువంటి పాలి భాగస్తులైనటువంటి మనము మనుషులు అనగా లోకములోని ఇతరులు మన గురించి గొప్పగా చెప్పుకునేటట్లు మనం జీవిస్తున్నామా అన్నది మనం ఆలోచించుకోవాల్సిన విషయం. ఆ దేవుని పట్టణం గురించి అయితే మనుషులు గొప్పగా చెప్పుకుంటారు. ఇప్పుడు ఉన్నటువంటి ఈ సంఘము గురించి లోకము ఏ విధంగా ప్రతిస్పందిస్తుంది అన్నది, దానికి అనుగుణంగా మనం జీవిస్తున్నామా, మన విశ్వాస జీవితము దేవునికి మహిమకరంగా ఉందా, లేదా దేవుని నామానికి అవమానం తెచ్చేదిగా ఉందా అన్నది మనము గ్రహించవలసిందిగా దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని బిడ్డలారా, ఇకపోతే 4వ వచనంకి వచ్చినట్లయితే, రాహాబును ఐగుప్తు బబులోనును నాకు పరిచయులని నేను తెలియజెప్పుచున్నాను. ఫిలిష్తియా, తూరు కూషులను చూడుము, వీరు అచ్చట జన్మించిరని యుందురు. ఆమేన్. ఆమేన్.
రాహాబును బాబెలును, ఫిలిష్తియా, తూరు, కూషులు, ఇవన్నీ మనం గమనించినట్లయితే దేవుని బిడ్డలారా, వీరందరూ అన్య జనాంగము. ఇస్రాయేలు దేశము చుట్టూ నైబరింగ్ కంట్రీస్ అన్నమాట, ఇవి పొరుగు దేశాలు, పైగా దేవునికి విరోధముగా నడుచుకున్నటువంటి దేశాలు. దేవుని బిడ్డలైనటువంటి ఇస్రాయేల్ జనాంగమును ద్వేషించి వారి మీద యుద్ధములు చేయడానికి వచ్చిన ప్రజలు వీళ్ళు, దేశాలు. అయినప్పటికీ వీరు నాకు పరిచయాలు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే అఫ్ కోర్స్ లోకమును దాని సమస్తము సృష్టించిన దేవుడు కాబట్టే లోకంలో ఉన్న ప్రతి బిడ్డ పరిచయుడే దేవుడికి, ఆయన బిడ్డలు కాబట్టి, ఆయన సృష్టించిన సృష్టి కాబట్టి. కాకపోతే ఇక్కడ మనము గమనించవలసిన విషయం ఏంటంటే, అన్యజనులు అయినప్పటికీ వారు గనక దేవుని గుర్తించి యేసు ప్రభు నామమును గుర్తించి ఎరిగి ఆయన ఆయన పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ఆయన రక్తంలో కడుగుబడి బాప్తిసం తీసుకున్నట్లయితే వారు దేవునికి పరిచయాలుగా, దేవుని బిడ్డలుగా పిలువబడతారు. ఏ విధంగానంటే మనకు తెలుసు, యోహాను సువార్త 14వ వచనము 14వ అధ్యాయము 7వ వచనం ఒకసారి మనం గమనించినట్లయితే 14:7. మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగి ఉందురు. ఇప్పటి నుండి మీరు ఆయనను ఎరుగదురు, ఆయనను చూచి ఉన్నారని చెప్పాను. ఆమేన్, ఆమేన్. అయితే మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగి ఉందురు. అదే ఇక్కడ ఈ వాక్యం ద్వారా మనము 4వ వచనంలో అన్యజనులైనటువంటి వీరందరూ వారే కాదు, మనము కూడా ప్రభువైన యేసుక్రీస్తుని ఎరిగి ఉన్నట్లయితే తండ్రిని ఎరిగిన వారమే. అట్లు ఎరిగినట్టయితే ఆ విధముగా తండ్రికి మనం, పరలోక తండ్రికి మనము పరిచయస్థం అవుతాము. అంతేకాకుండా అదే మాట దేవాది దేవుడైన యేసుక్రీస్తు వారు యోహాను 10:16లో చెప్తున్నారు. ఒకసారి ఆ వాక్యం చదవండి. ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలను నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకొని రావలెను. అవి నా స్వరము వినును, అప్పుడు మంద ఒకటియు గొర్రెల కాపరి ఒక్కడును అగును. ఆమేన్, ఆమేన్. అయితే ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలు నాకు కలవన్నారు. ఆ వేరే దొడ్డిలోని గొర్రెలు ఎవరంటే అన్య జనాంగమే. అన్యజనులు ఇప్పుడు ఆ ఇశ్రాయేలు జనాంగం కాకుండా లోకంలో ఉన్న ప్రతి దేశము, ప్రతి మనుష్యుడు కూడా అన్యజనుడుగానే పిలువబడతాడు. అయితే ఈ అన్యజనులైన వారి గురించే యేసుక్రీస్తు ప్రభువా చెప్తున్నారు. వేరే గొర్రెలు నాకు కలవంటున్నారు. అవి నా స్వరము వినును, నా శబ్దము వినును, అప్పుడు అవి ఆయన మందలోనికి చేర్చబడతాయి. అప్పుడు మంద ఒకటియు కాపరి ఒక్కడే అవుతారని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎప్పుడైతే ఆయన స్వరము మనం వింటామో అప్పుడు మనం దేవాది దేవుని యొక్క మందలోకి చేర్చబడతామో అప్పుడు మనకిను ఆ దేవుని అప్పుడైతే మనము వీరైతే భౌతికంగా జెనెటికల్ గా ఇశ్రాయేలు జనాంగం అని పిలువబడుతున్నారు. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించబడి మనము ఆయన స్వీకరిస్తామో అప్పుడు మనము దేవుని ఇశ్రాయేల్ గా మార్చబడతాము. అప్పుడు ఆ ఇశ్రాయేలుకి ఈ దేవుని ఇశ్రాయేలుకి ఈ రెండు మందలకి కాపరి ఒకడే అవుతారు. దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఆ శబ్దము మనము వింటున్నామా? విశ్వాసులు ఆ శబ్దం వింటున్నారా? ఆ శబ్దం అంటే ఏమిటో కాదు, దేవుని వాక్యమే. యేసుక్రీస్తుని గురించిన సువార్తే ఆ శబ్దము. ఆ శబ్దము వింటున్నామా అంటే మనం ప్రశ్నించుకోవాల్సి ఉంది. అంటే మనం అనుకుంటాం శబ్దము వింటున్నాం, ప్రతి దినము వాక్యం వింటున్నాం కదా, దేవునికి లోబడుతున్నాము అంటే లోబడుతున్నాం అనుకుంటాం. ప్రభువును ప్రేమిస్తున్నామా అంటే ప్రేమిస్తామనే చెప్తున్నాం. కానీ మనం ప్రేమిస్తున్నామని అనుకుంటున్నామేమో బహుశా ఒకసారి ఆలోచించాలి దేవుని బిడ్డలారా. ఎందుకంటే దేవుణ్ణి సేవించడం వేరు, దేవుణ్ణి ప్రేమించడం వేరు. దేవుణ్ణి సేవించడం అంటే భక్తి చేయటం అంటే అడిగితే ఏమంటాడంటే, ఇంతకు ముందు అయితే నేను అన్ని దేవతల్ని, అన్ని దేవుణ్ణి ఆరాధించేవాడిని, ఇప్పుడైతే వాటిని విసర్జించాను, వారందరినీ విడిచిపెట్టి దేవాది దేవుడు సజీవుడైన యేసుక్రీస్తు ప్రభునే కదా నేను సేవిస్తున్నాను, భక్తి చేస్తున్నాను అంటున్నారు. కానీ మనం చేసే భక్తిలో మనం కోరుకునే కూడా ఉంటాయి, మనం కావాల్సినవి కూడా అడుగుతూ ఉంటాం. నిజంగా దేవుణ్ణి ప్రేమించడం అయితే దేవుడికి ఏది ఇష్టమో అది మనం చేస్తాము. దేవుడికి ఏమి ఇష్టం అంటే 15 యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం చూసినట్లయితే ఒక్కసారి చూడండి. మనం ఆయన ఆజ్ఞలు గైకొనుటయే దేవుణ్ణి ప్రేమించుట, ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు.
ఆయన ఆజ్ఞలను గైకొంటే దేవుని ప్రేమించుట. ఆయన మనకి కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. ఆయన ఆ ఆజ్ఞలు మనం చేసినట్లయితే, అనుసరించినట్లయితే నీకు ఖచ్చితంగా మనం దేవుని ప్రేమించినట్టు వారు. ఆ విధముగా ఆ శబ్దము మనం వినేవారంగా ఉండాలి. దేవుని వాక్యము విని ఆయన అంగీకరించి ఆయన ప్రేమించాలి. మనం నూతన నిబంధనలో చూసినట్లయితే ఒక వ్యక్తి, ఒక గొప్ప దైవజనుడు ఆయన వాక్యం విన్నాడు. అపోస్తుల కార్యము 9వ అధ్యాయము 5వ వచనం ఒకసారి చదవండి. 3 నుంచి ఒకసారి చదవండి. అపోస్తుల కార్యములు 9:3. అతడు ప్రయాణము చేయుచు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశముండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరం పలుకుట వినెను. ప్రభువా, నీవెవడవని అతడు అడుగగా ఆయన, నేను నీవు హింసించుచున్న యేసును. లేచి పట్టణంలోనికి వెళ్ళుము, అక్కడ నువ్వు ఏమి చేయవలెనో అది నీకు తెలుపబడి చెప్పాను. ఆమేన్. హల్లెలూయా. థాంక్యూ. అయితే ఇది సౌలు గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఇక్కడ. ఈయన మనందరికి తెలుసు, క్రీస్తుకు విరోధి ఈయన. ఆ మాట ఉపయోగించలేదు. ఆ క్రీస్తు విరోధి వాడవుతాడు. ఈయన క్రీస్తుని ద్వేషించే అతను. ఇతను క్రీస్తును అంగీకరించిన వారిని హింసించడంలో ప్రసిద్ధుడు ఈయన. అయితే ఈయన ఆ పని మీద దమస్కు వెళ్తుండగా ఏమైంది, ఆయన దేవుని యొక్క అకస్మాత్తుగా ఆకాశంలో ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించబడింది. అప్పుడు అతడు నేల మీద పడిపోయి, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావని అతనితో ఒక శబ్దము పలుకుట విన్నాడు. ఆయన ఒక శబ్దం పలుకుట విన్నాడు. తర్వాత మాట ఆయన ఏమడుగుతున్నాడు, నీవెవడు అని అడగాలి. ఆయన యాక్చువల్ గా ఆయన ఎవరో తెలియక నీవెవరో అని అడగాలి. ఎవరైనా మనం అదే అడుగుతాం. కానీ ఇక్కడ ఆశ్చర్యకరంగా ఒక మాట పరిశుద్ధ గ్రంథం రాయబడి ఉంది. ప్రభువా, నీవెవడు అంటున్నాడు ఆయన. అయితే ప్రభువా, నీవెవడు అడిగాడు ఆయన. అంటే ఆయన్ని ద్వేషించే ఇతను ఆయన మహిమను, ఆయన వెలుగును చూడగానే, ఆయన స్వరము వినగానే ఆటోమేటిక్ గా అతని ప్రమేయం లేకుండానే ప్రభువా అని పిలుస్తున్నాడు. అదే దేవుని వాక్యంలో ఉన్నటువంటి గొప్పతనము. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో ఉన్నటువంటి మహిమ అదే. మనము ఆయన వాక్యమును గ్రహించగలిగినట్లయితే ఆయన ప్రభువుగా మనకి అగుపడతాడు. అందులో ఆయన ప్రభువుగా మనకు కనిపిస్తాడు. ఆ ప్రభువును మనం స్వీకరించగలిగి ఉండాలి. ఈయన పౌలు గారు ఆ వాక్యం, ఆ శబ్దం విన్నాడు. ఆయన ప్రభువుని గుర్తించాడు, గమనించాడు, ఆయన అంగీకరించాడు. ఆయన మందలోకి చేర్చబడ్డాడు. అంతేకాదు, మందలోకి చేర్చబడటమే కాదు, అనేకులను ఆయన సంఘములను కట్టుట ద్వారా దేవుని మందలోనికి ఇచ్చినటువంటి గొప్ప ధన్యత పొందుకున్న దైవజనుడు ఆయన. కొత్త నిబంధన గ్రంథంలో అత్యధిక పత్రికలు రాసింది ఈయనే. అటువంటి ధన్యత ఆయనకు వచ్చింది. కారణము, ఆయన దేవుని శబ్దమును విన్నాడు, దేవుని వాక్యమును విన్నాడు, దేవుని అంగీకరించాడు ఆయన. మనము కూడా ఈ దినము దేవుని వాక్యమును వినాలి, ఆయన అంగీకరించాలని పరిశుద్ధ గ్రంథంలో ఏ దైవజనుని గురించి చెప్పినా కానీ అది ఈ లోకంలో ఇప్పుడు ప్రతి విశ్వాసి కొరకు ప్రామాణికంగా రాయబడిందని మనం గుర్తించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇకపోతే ఇక్కడ 4వ వచనము అన్యజనుల గురించి ఆయన చెప్పినటువంటి, అందులో మనం గమనించినట్లయితే గొప్ప ధన్యత ఉంది. అది ఆయన అన్యజనులకు ఇచ్చినటువంటి గొప్ప పిలుపు అందులో మనం గమనిస్తున్నాం. అన్యజనులు మీరు దేవుని విసర్జించి ఉన్నప్పటికీ, దేవుని విసర్జించారు వాళ్ళు, దేవుని ప్రజల మీద యుద్ధాలు చేశారు. అయినప్పటికీ దేవుని అంగీకరించారు కాబట్టి వారు దేవుని బిడ్డలుగా పిలువబడతారు అని చెప్పి అటువంటి గొప్ప పిలుపు అందులో మనం చూస్తున్నాము. అటువంటి ధన్యత అన్యజనులైనటువంటి మనకి ఇవ్వబడుతుంది. 5వ వచనం చదివినట్లయితే, ప్రతి జనము దానిలోనే జన్మించిననియు, సర్వోన్నతుడు తానే దాన్ని స్థిరపరచిననియు సియోను గురించి చెప్పుకొందురు. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడైతే తెలుగు బైబిల్లో ప్రతి జనము దానిలోనే జనించినని చెప్తున్నారు. అంటే ఓవరాల్ గా జనాంగం, అన్ని జనులందరి గురించి చెప్పినట్టుగా అనిపిస్తుంది ఈ మాట. సర్వోన్నతుడు తానే దాన్ని స్థిరపరచండి, సియోను గురించి చెప్పుకుంటారు. అయితే ఒకసారి ఇంగ్లీష్ బైబిల్లో ఏమనుందంటే ఈ మాట 87:5లో, అండ్ ఆఫ్ జయోన్ ఇట్ విల్ బి సెడ్, దిస్ వన్ అండ్ దట్ వన్ వర్ బోర్న్ ఇన్ హర్, అండ్ ద మోస్ట్ హై హిమ్సెల్ఫ్ షల్ ఎస్టాబ్లిష్ హర్. అంటే ఇక్కడ దిస్ వన్ అండ్ దట్ వన్ వర్ బోర్న్ ఇన్ హర్ అంటే, తెలుగు బైబిల్లో అయితే
ప్రతి జనము అనే గంపగొత్తగా ఒక సంఘము గురించి జనాము గురించి చెప్పి ఉంది ఓవరాల్ గా. అంతేగాని ఇక్కడైతే దిస్ వన్ అండ్ దట్ వన్ అంటే ప్రత్యేకంగా ప్రతి వ్యక్తి గురించి, అంటే నీ గురించి, నా గురించి ప్రత్యేకంగా ప్రతి ఒక్క మనుషులతో మాట్లాడుతున్నాడు. అట్టి ధన్యత ఆయన ప్రత్యేకంగా మనతో మాట్లాడుతున్నామని ఈ వాక్యం తెలియజేయబడుతుంది. దేవుని బిడ్డలారా, ప్రతి జనము అంటే నీవు నేను కూడా దాంట్లో ఉన్నాము. మనము గనక యేసుక్రీస్తు రక్తంలో కడుగబడి ఆయన అంగీకరించి సొంత రక్షకునిగా అంగీకరించినట్లయితే మనము ఆయన చేత స్థిరపరచబడిన వారముగా, ఆ పరిశుద్ధ పట్టణంలో స్థిరపరచబడిన వారంగా మనము గుర్తింపులోకి వస్తామని, ఆయనే మనల్ని స్థిరపరుస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, 6వ వచనం ఒకసారి చదివినట్లయితే, యెహోవా జనముల సంఖ్య వ్రాయించినప్పుడు ఈ జనము అక్కడ జన్మించినని సెలవిచ్చెను. ఆమేన్, ఆమేన్. ఆమేన్. అయితే హల్లెలూయా. ఆ జనముల సంఖ్య వ్రాయించబోయే దినము ఒక రోజు వస్తుంది. తన బిడ్డలందరినీ ఆయన ఒక చోట చేర్చే దినము ఒకటి వస్తుంది. ఆ దినమున మన పేరు కూడా, ఆ సంఖ్యలో మన పేరు కూడా చేర్చబడుతుందా లేదా అని మనం గ్రహించవలసిన వారంగా ఉన్నాం. ప్రియ దేవుని జనాంగమా, అయితే యేసుక్రీస్తు ప్రభుని ఎవరైతే అంగీకరించి ఉన్నారో వారందరూ కూడా ఆ జనముల సంఖ్యలో రాయబడతారు. ఏ విధంగానంటే దేవుని వాక్యం సెలవిస్తుంది. ఫిలిప్పి 3:20 మనం ఒకసారి చూసినట్లయితే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం. 20వ వచనం. మన పౌరస్థితి పరలోకమందున్నది. అక్కడి నుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. ఆమేన్, ఆమేన్. ఆమేన్. మన పరలోక స్థితి ఎక్కడుందంటే పౌరస్థితి పరలోకమందున్నది. పరలోకమునందుందనంట. మనం దేవుణ్ణి యేసుక్రీస్తు ప్రభువును రక్షకునిగా అంగీకరించగా మనము ఏమవుతాము? ఆయన ద్వారా ఆయన ఎరిగి ఉంటే తండ్రిని ఎరిగి ఉన్నాం కాబట్టి, 4వ వచనం ప్రకారం మనం తండ్రికి ఎరుకవుతాము, తండ్రి బిడ్డలుగా మార్చబడతాము. అలాగే మన పౌరస్థితి పరలోకమునందు రిజిస్టర్ చేయబడుతుంది. అదే ఆ జనముల సంఖ్య వ్రాయించినప్పుడు దేవుని యొక్క బిడ్డలుగా మనము స్వీకరించబడతాము, అంగీకరించబడి ఆ గ్రూపులో మనం చేర్చబడే వారుగా ఉంటాము. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సంఘములో చేర్చబడాలి. మనం దేవుని స్వరము వినాలి. ఆ గొర్రెలుగా మనం ఆయన గొర్రెలుగా మనం మార్చబడాలి. ఆయన మందలోకి మనం చేర్చబడినట్లయితే ఆ మందకి ఆయన కాపరి కాబట్టి మనము ఆయన అధీనంలో ఉన్నటువంటి ఆ పరలోక పట్టణంలోకి మనం చేరటానికి కావలసిన పౌరస్థితి మనకి అక్కడ లభిస్తుంది. 7వ వచనంకి వచ్చినట్లయితే, పాటలు పాడుచు వాద్యములు వాయించుచు మా ఓటలన్నీయు నీయందే ఉన్నవని వారందరూ. ఆమేన్, ఆమేన్. ఆమేన్. అయితే పాటలు అంటే దేవుణ్ణి స్తుతిస్తూ వాయిద్యములు వాయించు పాటలు పాడుతూ జనాంగము అంటున్నారు, మా ఓటలన్నీయు నీయందే ఉన్నవని అంటున్నారు. అయితే ఇది వాక్యం అంతా పరిశుద్ధ పట్టణం గురించి చెప్పింది. అంటే ఒక ప్రాంతంలో ఓటలు ఊరి అది ప్రవహించవచ్చు, కానీ మనకైతే దేవుని వాక్యం ప్రకారము మా ఓటలన్నీయు నీ యందే ఉన్నవని వారు. ఎవరి యందు? దేవుని యందు ఉన్నాయి మన ఓటలన్నీ. ఆ ఓటలు మనం గమనించినట్లయితే ఆ దేవుని యందు జీవపు ఓటల గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఎన్నో వచనాలు ఉన్నాయి బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో. కొన్ని మనం చూద్దాము. 36వ కీర్తన 9వ వచనం ఒకసారి మనం చదివినట్లయితే, 36:9. నీ యొద్ద జీవపు ఊట కలదు. ఆమేన్. ఆయన యొద్ద జీవపు ఊట కలదు. పరిశుద్ధుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు యొద్ద జీవపు ఊట ఉంది. ఆయన యొద్దకు వెళ్ళినట్లయితే ఆ ఊటలో నుంచి మనము ఆ జీవజలము త్రాగగల వారము అవుతాము. అదే విధంగా ఆ జీవజలం గురించి ప్రభు వారు అనేక మార్లు చెప్పున్నారు. యోహాను సువార్త మనం చూసినట్లయితే ఆయన 4వ అధ్యాయంలో 14వ వచనం ఒకసారి మనం చదివినట్లయితే, యోహాను 4:14. నేను ఇచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడునూ దప్పికొనడు. నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పెను. ఆమేన్, ఆమేన్. ప్రభువు చెప్తున్నారు ఇక్కడ ఆ సమరయ స్త్రీతో, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడును దప్పికొనడు. ఆయన ఇచ్చే ఆ జీవపు ఓటలో నుంచి జీవజలం మనం త్రాగినట్లయితే మనకెప్పుడు ఇంకా దప్పి కలగదు. అంటే ఆ వాక్యం ఎందుకు దప్పి కలగదంటే
ఆ దాహం మనం తీర్చుకున్నట్లయితే ఆ జీవ జలంతో, అక్కడ కింద రెండో మాట ఆయన ఏం చెప్తున్నారంటే, నేను వానికి ఇచ్చి నీళ్లు నిత్య నిత్య జీవం జీవమునకై. వానిలో ఊరడి నీటి బొగ్గగా ఉండునని. అంటే మనము ఆయన ఇచ్చినటువంటి ఆ నీళ్లు తీసుకున్నట్లయితే, ఆ నీళ్లు మన దాహమును తీర్చడమే కాకుండా మనలో ఆ నీళ్లు ఊరటం మొదలు పెడుతుంది. అంటే నీటి బొగ్గగా మనలో ప్రవహించడం బయటకు మొదలు పెడుతుంది. అది మొదలు పెట్టటం దేనికని అన్నారు? నిత్య జీవము కలుగుటకై. అంటే ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని రక్షించాలని కోరుకుంటున్నాడు. మనం రక్షించబడితే ఆయన ఇష్టపడతాడు, ఆనందిస్తాడు. అది మాత్రమే ఆయన కాదు, రక్షించబడిన మనము అనేక మందిని ఆయన రక్షణలోకి నడిపించవాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే ఈ మాట మనం గమనించినట్లయితే, నేను వానికిచ్చి నీళ్లు నిత్య జీవము కలుగుటకే వానిలో ఊరడే నీటి బొగ్గగా. ఇప్పుడు మనము ఆయన ఇచ్చిన నీళ్లు తాగాము. ఆయన అంటున్నారు ఇంకెప్పుడు తప్పికొనడు. ఓకే, అయిపోయింది. మనం రక్షణలోకి వచ్చేసాము. అంతే, అంతే, అక్కడ ఆగట్లేదు ఆయన. ఆ నీళ్లు వానిలో జీవపు ఊటను ప్రవహింప చేస్తది. ఆ ఊట నిత్య జీవము కలిగిస్తది అంటారు. అంటే ఆ కలిగించబడిన ఊరిడి ఆ నిత్య నీటి బొగ్గగా ఊరిడి ఆ నీటి బొగ్గులో నుంచి వచ్చే జీవ జలమును మన ద్వారా ఇతరులకు మనం అందజేయాల్సిన వారమై ఉన్నాము. అదే ఈ వాక్యములో ఆయన యొక్క ఉద్దేశమైనది. మనం ఎప్పుడైతే మనలో ఊరడి ఆ నిత్య జీవపు ఊటని ఆ నీటి బొగ్గులో నుంచి ఆ జీవ జలమును ఇతరులకు మనము అందజేస్తాము అంటే, మన విశ్వాస జీవితము ద్వారా దేవుని మనం ప్రత్యక్షపరిచి, దేవుని గురించి మన ప్రవర్తన ద్వారా వాళ్ళకి తెలియజేస్తాము. వాక్యము చెప్పడం ద్వారా, అంటే వాక్యమనే కాదు, ముందుగా అసలు మనము సాక్షిగా జీవించగలగాలి. దేవుణ్ణి మహింపరచాలి మన జీవితం ద్వారా. మన వ్యక్తిత్వం ద్వారా, మన యేసుక్రీస్తు ప్రభువుని మన జీవితం ద్వారా ఆయన ఒక సాక్షిగా దేవుడు మహింపరచబడాలి. వారు ఆ మహిమను వారు చూడగలగాలి మన జీవితం ద్వారా. అదే దేవాది దేవుడు కోరుకుంటున్నాడు. ఇక్కడ ఆ స్త్రీ కూడా అదే చేసింది. తను దేవుణ్ణి అడిగింది, దేవుణ్ణి గ్రహించింది, వెంటనే ఊరిలోకి పరిగెత్తుకుంటూ వెళ్ళింది. వెళ్ళి ఏం చేసింది? ఆ ఊరి వారందరికీ దీని గురించి చెప్పింది. అదే ఆమె చేసింది. ఇక్కడ మనల్ని కూడా అదే కోరుకుంటున్నాడు దేవుడు. ఆ నిత్య జీవము కలుగుటకే, అందరికీ కలుగుటకే మీరు కూడా ఆ నిత్య జీవపు ఊరడి నీటి బొగ్గ మీలో ఉండాలి. మీలో నుంచి ఆ ఊరాలి అని దేవుడు వాక్యం సెలవిస్తుంది ప్రియ దేవుని బిడ్డలారా. అంతేకాకుండా ఆ ఊట ఆయన ఏ విధంగా ఇస్తానంటున్నాడంటే, ఆఖరిగా మనం చూసినట్లయితే ప్రకటన 21:6 ఒకసారి చదివినట్లయితే 21:6. మరియు ఆయన నాతో ఇట్లనెను, సమాప్తమైనవి. నేనే అల్ఫయు ఒమేగయు, అనగా ఆదియు అంతమునై ఉన్నవాడను. దప్పిగొని వానికి జీవజలముల బుగ్గలోని జలమును నేను ఉచితముగా అనుగ్రహింతును. ఆమేన్. ఎవరైతే దప్పిక లేని వారి విషయమైతే ఆయన బాధపడతారో అంతే తప్పు. గాని ఎవరికైతే దప్పిక ఉందో వారికి ఖచ్చితంగా ఆ జీవ జలమును బొగ్గులోని జలమును ఉచితంగా అనుగ్రహిస్తానని దేవుని సెలవిస్తున్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఆ జీవ జలపు బొగ్గులోని నీటిని ఆయన ఉచితంగా అనుగ్రహిస్తాడు. కాబట్టి ఇంకా ప్రతి ఒక్కరూ ఆయన దగ్గరకు వచ్చి మనము ఆ రక్షణను, ఉచితమైన రక్షణను మనము స్వీకరించవలసిన వారముగా ఉన్నాము. తర్వాత మాట ఏమన్నారంటే, జయించువాడు వీటిని స్వతంత్రించుకొనని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే ఏమి జయించాలి? మనం ఆ దప్పిక కలిగి ఉండాలి. దప్పిక కలిగి ఉండటమే కాదు, లోకములో ఉంటున్నాం కాబట్టి లోక మాలిన్యము ఖచ్చితంగా కొన్నిసార్లు అంటుతానే ఉంటది. కాబట్టి ఆ లోక మాలిన్యం నుండి మన నుండి తుడిచివేసుకొని మనము పరిశుద్ధత పొందుకొని ఆయన దగ్గరికి వెళ్ళి ఆ జీవజలమును స్వీకరిస్తూ ఉన్నట్లయితే మనము అప్పుడు ఆయన ఇచ్చే రక్షణ స్వతంత్రించుకునే వారంగా ఉంటాము. అప్పుడు నేను అతనికి దేవుడినై ఉంటాను అన్నాడు. అతడు నాకు కుమారుడై ఉండునని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే మనము ఆయనకి ఆయనకి కుమారులుగా ఉండాలంటే, ఆయన మనకి దేవుడుగా ఉండాలంటే మనము ఈ లోకమును జయించాలి. మనము ఆయన ఇచ్చే ఉచితంగా రక్షణ ఇచ్చే ఆ రక్షణను స్వతంత్రించుకోవాలి. ఆ దప్పిక కలిగి ఉండి ఆ ఆత్మల భారము మనం కలిగి ఉండాలి. జీవజలముల బొగ్గులోని నీటిని స్వీకరించి ఆ
నీటి బొగ్గులు మనలో ఉబుకి పొర్లు పాలినట్లు మనము జీవించవలసిన వారంగా ఉన్నాము. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధ పట్టణమును మనం చేరుకోవాలంటే మనము ఆయన ఇచ్చినటువంటి రక్షణను అంగీకరించాలి. ఆ రక్షణను మనం ఇతరులకు ఆయన కొరకు పనిచేసి అనేక మంది ఆయన మందలోకి చేర్చాలి. ఈ విధంగా ఈ కీర్తన భాగంలో మొదటి భాగంలో ఆయన యేసుక్రీస్తు ప్రభువును పునాదిగా నిర్మించి మన కోసం ఒక పట్టణం నిర్మించి ఉన్నాడు. అంతేకాకుండా మధ్య భాగంలో 4-5 వచనాలు చూసినట్లయితే ఆ ప్రభు పునాది అయిన యేసుక్రీస్తు ద్వారా మనకి రక్షణ ఒక కార్యమును సిద్ధపరిచి ఆయన ప్రాణత్యాగం చేయడం ద్వారా మనందరికీ ఆయన పరలోక రాజ్యంలోకి, ఆయన రక్షణలోకి ఆహ్వానం పలుకుతూ పరలోక రాజ్యంలోనికి మనల్ని పిలుస్తున్నారు. అంతేకాకుండా ఆఖరిగా ఆయన యొద్దకు వెళ్ళినట్లయితే ఆయన యొద్ద జీవపు ఊట కలదు కాబట్టి ఆ ఊటలోని నీరు మనము గ్రహించగలిగినట్లయితే, ఆ ఊటలోని జీవజలముల బొగ్గులోని నీటిని మనము త్రాగి మనము అనేక మందిని ఆయన మందలోకి చేర్చేవారుగా ఉండి ఆ గొర్రెల కాపరి అయిన ఆ కాపరి సన్నిధిలోకి మనం వెళ్ళినట్లయితే మనము ఆ పరిశుద్ధ పట్టణపు పౌర స్థితిలోనికి మనం వెళ్ళే అవకాశము, గొప్ప ధన్యత దేవుడు మనందరికీ ఇచ్చాడు. ఈ కొద్ది మాటలను దేవుడు మనందరి వెనుకల్లో దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్.